టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. నెల్లూరు టీడీపీ అధ్యక్ష పీఠంపై చంచల్ బాబు యాదవ్. ఈరోజే త్రిసభ్య కమిటీ వస్తుంది, వచ్చి నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిని ఎంచుకోబోతా ఉంది. ఇటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక ముగ్గురు, శ్రీనివాసరెడ్డి అయితేనేమి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అయితేనేమి, పట్టాభిరామ్ రెడ్డి అయితేనేమి ముగ్గురు పోటీలో ఉండగా బీసీ కమ్యూనిటీ తరఫున చంచల్ బాబు యాదవ్ గారు ఒక్కరే పోటీగా ఉన్నారు. అంటే చంచల్ బాబు యాదవ్ గారు అంటే మాజీ జెడ్పీ చైర్మన్ మరియు అతని తండ్రి గారైన పెన్నుబోయిన చెంచురామయ్య గారు మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గానికి ఎన్నో పదవులు అలంకరించిన వ్యక్తి చంచల్ బాబు యాదవ్ గారు. అంతేకాకుండా అతను లా కూడా చేస్తున్నారు, లా పట్టభద్రులు. అంతేకాకుండా ఎంతో వాక్చాతుర్యంతో పాటు ప్రతి ఒక్కరితో మమేకం కావడం, ప్రతి ఒక్క నాయకుడితో సత్సంబంధాలు కలిగి ఉండటంతో చంచల్ బాబు యాదవ్ గారికే నెల్లూరు జెడ్పీ చైర్మన్ పీఠం లభిస్తుందని చెప్పి చంచల్ బాబు యాదవ్ వర్గీయులైతేనేమి, అతని అభిమాన సంఘాలైతేనేమి, అతని కార్యకర్తలైతేనేమి, మొత్తం మీద నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో గెలుపుకు ఎంతో దోహదం చేసిన చంచల్ బాబు యాదవ్ గారికి ఖచ్చితంగా ఆ పీఠం పైన కూర్చునే అర్హత ఉందని చెప్పి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ సంఘాలు మొత్తం భావిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంచల్ బాబు యాదవ్ గారికి నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవి రావాలనే ఒక అభిప్రాయంతో చంచల్ బాబు అభిమాన సంఘాలు అయితేనేమి కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికీ 1.5 సంవత్సరం ప్రభుత్వం వచ్చినప్పటికీ 10 నియోజకవర్గాల్లో పట్టున్న చంచల్ బాబు యాదవ్ గారికి ఎటువంటి గుర్తింపు లేకపోవడం కూడా ఒక విధంగా అతని అభిమానుల్లో నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ పదవి ఖచ్చితంగా దక్కపోతా ఉంది. అధ్యక్ష పదవి దక్కితే సముచిత స్థానం బీసీ కమ్యూనిటీకి చంద్రబాబు నాయుడు గారు కల్పించినట్టు అవుతుంది అని చెప్పి యాదవ్ సంఘాలు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎంతో వర్త్ఫుల్ క్యాండిడేట్, స్పీచ్ చాలా ధారాళంగా మాట్లాడగలిగిన వ్యక్తి, 10 మందిని ఆకట్టుకోగలిగిన వ్యక్తి. అంతేకాకుండా 10 నియోజకవర్గాల్లో అతని సామాజిక వర్గమైతేనేమి, అతను జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎంతో మందికి సేవ చేసిన ఆ కుటుంబాలు అయితేనేమి, అతనికి ఎంతోమంది అండదండలు ఉండడం, ఖచ్చితంగా నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి సముచిత స్థానం, సముచిత వ్యక్తి చంచల్ బాబు యాదవ్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరూ అన్ని నియోజకవర్గాల ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఎవరిపైన ఉందనేది ఇక మనం వేచి చూద్దాం. ఆల్రెడీ త్రిసభ్య కమిటీ నెల్లూరు చేరుకునిందని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది. వారు ఏ విధంగా ఈ ఎంపిక చేస్తారు, లేదు రెడ్డి సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తే బీసీ సామాజిక వర్గం, చంచల్ బాబు గారి వర్గం అయితేనేమి, బీసీ సామాజిక వర్గం అయితేనేమి చాలా మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం టీడీపీకి కూడా దూరం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. చంచల్ బాబు గారి యాదవ్కి ఈ రోజు కానీ సముచిత స్థానం కల్పించలేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ చంచల్ బాబు వర్గీయులు చాలా వరకు ఆందోళనకు గురవుతూ ఉన్నారు, చాలా మనస్తాపంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంచల్ బాబు యాదవ్ గారిని నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠంపై చూడాలని చెప్పి చాలా మంది కార్యకర్తలు, అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఇక మనం జరిగిపోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.